Welcome to our channel eJobandCareer.in. Medical and Health Services Recruitment Board Government of Telangana అన్నమాట. ఇది 1326 CAS వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ 1/22 15th June 2022 అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ అయితే 15th July 2022 స్టార్ట్ అయింది. 14th August 2022 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ ప్రాసెస్ ఎలాగనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఉన్నది. దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ అయితే 200 రూపీస్ అనమాట. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ దెర్ ఈజ్ నో ఎగ్జంప్షన్ ఫర్ ఎనీ కేటగిరీ. అయితే మనకి ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఎగ్జంప్షన్ ఉంది SC ST అండ్ BC EWS అండ్ PH అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ OBC క్యాండిడేట్స్కి 120 రూపీస్ అయితే పే చేయాలి. మొత్తం 320 రూపీస్ ఫర్ జనరల్ అండ్ 120 రూపీస్ 200 రూపీస్ ఫర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అనమాట. ఆన్లైన్లో అయితే గేట్వే ద్వారా అయితే లాస్ట్ స్టెప్లో అయితే మనం ఫీజు అయితే పే చేయాలన్నమాట. దీనికి సంబంధించినటువంటి మనకి సిగ్నేచరు ఫోటో అప్ టు మన 500 KB వరకు అయితే JPGలో కావాలి. ఇంకా మనకి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి PDF ఫార్మేట్లో అయితే అప్ టు 500 KB అయితే మనం రెడీ చేసుకోవాలి. అంతేకాకుండా ఆధార్ నెంబర్ కావాలి, ఈమెయిల్ ID కావాలి, మొబైల్ నెంబర్ కావాలి. ఇది అఫీషియల్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనమాట. cas.tsmhsrb.in రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది. మనమైతే ఇక్కడ ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ ఇచ్చేసి తర్వాత అయితే లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ లాగిన్ ఇచ్చారు. ఫస్ట్ అయితే ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, తర్వాత అయితే లాస్ట్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ ఈమెయిల్ ID ఇవ్వాలి, యాక్టివ్ ఈమెయిల్ ID, ఇక్కడ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఉన్నది ఇక్కడ సేమ్ యాజ్ టీజ్గా రిజిస్టర్ అయితే అనాలన్నమాట. రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఈ ఫామ్ అయితే ఇలాగ వస్తుంది. ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది, మన నేమ్ ఇక్కడ వస్తుంది. రిజిస్టర్ అయ్యాం కాబట్టి ఇక్కడ టోటల్ మనకి 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉన్నది ఆన్లైన్ అప్లికేషన్. ఫస్ట్ వచ్చేసరికి మనం స్టెప్ 1లో ఉన్నాం అనమాట. ఇక్కడ మనం నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఆల్రెడీ అక్కడ ఇచ్చాం కాబట్టి రిజిస్ట్రేషన్లో వచ్చేసినాయి. ఫాదర్ నేమ్ ఇవ్వాలి, మదర్స్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఫీమేల్, ఇక్కడ ఈమెయిల్ ID మొబైల్ నెంబర్ ఆల్రెడీ వచ్చేసి మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి 12 డిజిట్. ఇక్కడ ఆధార్ అయితే మనం PDF అయితే అప్లోడ్ చేయాలన్నమాట అప్ టు 500 KB. ఇక్కడ వచ్చేసరికి మన కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాలి, BC ST జనరల్ అలాగా. దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే కనుక SC సర్టిఫికేట్, OBC సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి PDF. క్రీమీ లేయర్ అయితే S పెట్టుకోవాలి, NCL అదర్వైజ్ నో పెట్టుకోవాలి. ఇంకా మీ సేవా నెంబర్ ఉంటే అప్లోడ్ ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే లేదు, అది మ్యాండేటరీ. ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్, PH అయితే ఎస్ అదర్వైజ్ నో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అదర్వైజ్ నో. హ్యావ్ యూ వర్క్ డాక్టర్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో వర్క్ చేసి ఉంటే ఎస్ అదర్వైజ్ నో. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రెగ్యులర్ కానీ అలాగ వర్క్ చేస్తూ ఉన్నట్టయితే ఎస్ అదర్వైజ్ నో. NCC అయితే ఎస్ అదర్వైజ్ నో. స్పోర్ట్స్ క్యాండిడేట్స్ అయితే ఎస్ అదర్వైజ్ నో. ఇక్కడైతే మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే యాజ్ పర్ 10th క్లాస్ అయితే ఇవ్వాలన్నమాట. ఏజ్ ఆటోమేటిక్గా వస్తుంది. మన 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి 500 KB వరకు PDFలో. ఇంకా మన అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అనాలన్నమాట. సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మనం నెక్స్ట్కి వెళ్తాము, స్టెప్ 2కి వచ్చామన్నమాట. ఇక్కడైతే మనం ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ అయితే ఎస్ అదర్వైజ్ నో. లోకల్ అంటే మనం 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అయితే మనం ఒకే చోట చదివి ఉన్నట్టయితే కనుక దాన్ని లోకల్గా పరిగణిస్తారు. మనకి నోటిఫికేషన్ 9th పేజీలో అది ఉన్నది, చదువుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్ నుంచి 7th వరకు ఎక్కడ ఏ సంవత్సరం చదివామో స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటా లేదంటే మనం ఏ జిల్లాలో మనం చదివే మండల్, విలేజ్, స్కూల్ నేము, ఇక దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ అయితే మనం PDF అప్ టు 500 KB అయితే మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మల్టీ జోనల్, ఇక్కడ జోనల్ వైజ్ డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారు, చదువుకొని మన ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ప్రిఫరెన్స్ 1, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అలాగా ఇచ్చి మనం సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలన్నమాట. అయితే మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మన కంట్రీ ఇన్ విచ్ డిగ్రీ
MBBS studied India or otherwise we have to select here. Next, university name, college name, date of completion of internship, and cumulative maximum marks and cumulative marks obtained in all semesters ఇస్తే మనకి ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. దానికి సంబంధించినటువంటి MBBS మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికెట్ అప్ టు 500 KB పీడిఎఫ్లో అయితే మనం అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి, సేవ్ అండ్ కంటిన్యూ అనాలన్నమాట. స్టెప్ 4కి వచ్చాము. ఇక్కడ మనం ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలన్నమాట. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ లేటెస్ట్ రిజిస్ట్రేషన్ డేట్ అయితే ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ అనాలన్నమాట. ఇక్కడ స్టెప్ 5కి వచ్చేసాం మనం. ఇక్కడైతే మనకి హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్, ప్రోగ్రామ్స్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్. ఏదైనా మనం వర్క్ చేసి ఉన్నట్టయితే ఎస్, అదర్వైజ్ నో. తర్వాత మనం సేవ్ అండ్ కంటిన్యూ అనాలి. మనం ఇక్కడ కంటిన్యూ అంటే స్టెప్ 6కి వచ్చాము. ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే మన సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి జేపీజీ ఫార్మేట్లో అప్ టు 500 KB అనమాట. ఈ రెండు మనం అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫీజు అయితే పే చేయాలన్నమాట. మనకి 200 రూపీస్ వచ్చింది. ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీజు అయితే బీసీ ఇచ్చాను కాబట్టి 120 రూపీస్ ఎగ్జామ్షన్ వచ్చింది. 200 రూపీస్ అయితే మనం పే చేయాలి. ఇక్కడ కంటిన్యూ పే అనాలి, ఓకే అనాలి. నెక్స్ట్ మన గేట్వే వస్తుంది. ఇక్కడైతే మన గేట్వే వచ్చిందనమాట. మన డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డీటెయిల్స్ ఇచ్చేసి మన అమౌంట్ అయితే పే చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 14th August 2022 అనమాట.